ఇప్పుడు అండ్ ప్రతి ఊర్లో కూడా సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, పబ్లిక్ హెల్త్ సెంటర్స్ పెట్టారు. దీనివల్ల జనాలకి ఎంత హెల్ప్ అయిందని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా హెల్ప్ జరుగుతుంది. ఎందుకంటే గ్రామ సచివాలయం భవనం అనేది అది జస్ట్ ఒక సచివాలయం 4 ఇటుకలు 4 గోడలతో కట్టినటువంటి ఒక చిన్న బిల్డింగ్ కాదు, ఒక వ్యవస్థ. ఇవాళ ఎవరికైనా ఏదైనా పని పడితే జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి కలెక్టరేట్ చుట్టూ పూర్వం తిరిగేవాళ్ళం, మనం కాళ్ళు ఎరిగేటట్టుగా చుట్టూ ఎరిగేటట్టుగా. ఇవాళ ఏది అవసరం వచ్చినా మన గ్రామంలోనే 4 అడుగుల దూరంలో ఒక చక్కటి గ్రామ సచివాలయం నిర్మాణం చేసి అందులో ఒక 11-12 మందిని వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులను నియమించి వాళ్ళతో పాటుగా ప్యారల్గా ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి గవర్నమెంట్ తాలూకు ప్రతి స్కీమ్ని కూడా ఆఖరి మనిషి వరకు కూడా అందేటట్టుగా చూస్తూ ఉన్నాను. ఇంకా ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగినా, వాళ్ళకి ఏదైనా అందాల్సినటువంటి బెనిఫిట్స్ అందకపోయినా, ఏదైనా డిలేలో ఉన్నా వాటిని కూడా ఫాలోఅప్ చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక 550 సర్వీసెస్ నిర్దిష్టమైన కాల సమయంలోపు వాళ్ళు ఎవరు తీసుకొచ్చి ఏ చిన్న అర్జీ పెట్టినా కూడా, చిన్న గ్రీవెన్స్ పెట్టినా విత్ ఇన్ టైం రెస్పాండ్ అయ్యి వాళ్ళు తిరిగి మళ్ళీ సమాధానం చెప్పాలి వాళ్ళు. సో అదొక గొప్ప వ్యవస్థ సచివాలయం అనేటువంటి. సేమ్ టైం రైతు భరోసా కేంద్రాలు. పూర్వం రైతులు ఏదైనా అవసరం వస్తే మండలంలో ఉన్నటువంటి ఒకే ఒక్క అగ్రికల్చర్ అధికారి ఉండేవాడు మండలం మొత్తానికి, వాళ్ళ చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం ఉండేది. ఇవాళ విత్తనాల నుండి విక్రయాల వరకు అన్ని స్థాయిల్లోని రైతు భరోసా కేంద్రంలో ప్రతి రైతుని చేయి పట్టుకుని ముందుకు నడిపించే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది. సేమ్ టైము వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ కానీ ఇవన్నీ కూడా ఆ కోవలోకి సంబంధించినటువంటివి. అవి పబ్లిక్కి ఉపయోగపడతాయి. పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఒక గొప్ప రెవల్యూషన్ కింద కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం. ఇప్పుడు టీడీపీ పవర్లోకి వస్తే ఉంటాయా? చేస్తామని వాళ్ళే చెప్తున్నారు కదా. ఇవాళ వాలంటీర్లతో పంచిపెట్టించాల్సినటువంటి పెన్షన్స్ అడ్డుపడి కేవలం ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అనేటువంటి దుర్బుద్ధితో పెన్షన్లను కూడా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి లైన్లో ఉండి తీసుకోండి అని చెప్పాను అనేటువంటి ఆర్డర్లు కూడా ఇప్పించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు.